నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే రమగారు, పిల్లల్ని సరిచేయటం, సన్మార్గంలో పెట్టడం, మంచి చెడు నేర్పించటం, లాస్ట్ పాయింట్ కరెక్టే. నేర్పించాలి, నిరంతరం ప్రతిరోజు ప్రతి విషయం చెప్తూనే ఉండాలి. ఈ పాయింట్ నేను మీ దగ్గరే నేర్చుకున్నా. ఒక్కసారి చెప్తే చాలదు, మనం ఎప్పుడు చెప్తూనే ఉండాలి, ఎప్పుడు చెప్తూనే ఉండాలి. అంతవరకు ఓకే. కరెక్ట్గా ఉండాలి, వాళ్ళు కరెక్ట్గా తినాలి, కరెక్ట్గా పడుకోవాలి, కరెక్ట్గా లెగాలి, టైం టు టైం చేసేయాలి. సతాయించేస్తూ ఉంటారండి కొంతమంది పేరెంట్స్. కాల్చుకు తింటారు పిల్లల్ని. బాబోయ్, ఎప్పుడు పారిపోదాం, స్కూల్ ఉంటే బాగుండు, కాలేజ్ ఉంటే బాగుండు, ఆఫీస్ ఉంటే బాగుండు అనుకునే పరిస్థితుల్లోకి పిల్లల్ని తెచ్చేస్తారు. కంట్రోల్ ఫ్రీక్స్. ఈ కంట్రోల్తో పాటు ఇంకా నేను ఇంకో ఫ్రీక్ చెప్తా. చెప్పండి. నువ్వు ఆశ్చర్యపోతావు. ఈ ప్రవచనకర్తలు ఇవన్నీ వింటారు. మా పిల్లలు 10-12 ఏళ్ళు వచ్చేసరికి అమ్మా నాన్నలకు 40 వస్తాయి. 40 వస్తాయి. ఇందులో నాన్నలు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు ప్రవచనాలు విని, పద్ధతులు విని నన్ను కూడా వింటుంటారు కొంతమంది. పిల్లల్ని మనం చెప్పినట్టుగా ఈ పెద్దవాళ్ళు ప్రబోధించిన మార్గంలోనే తమ పిల్లల్ని పెంచాలని చూస్తారు. ఎట్లా రమ్మగారు? అంటే మీరు ఏం చెప్తే, పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో అట్లనే పిల్లలు ఉండాలి. ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్నారు, రోజు ప్రవచనం వింటారు, రోజు పొద్దున్నే లేస్తారు, పూజ చేస్తారు, పువ్వులు కోసుకురావాలి, అమ్మాయే పువ్వులు కొయ్యాలి, అమ్మాయే ముగ్గేయాలి, అబ్బాయే ఇదేదో చెయ్యాలి, ఇవన్నీ వింటారు కదా. అవన్నీ విని పిల్లల్ని అలాగే ఉంచాలని ట్రై చేస్తారు. చిన్నప్పటి తప్పకుండా అలా ఉండాలి. నేర్పించాలి, ఇవన్నీ నేర్పాలి మనం. కానీ నీ 50వ ఏట నువ్వు తెలుసుకున్నది 10వ ఏటి పిల్లలకే నేర్పించాలని చూడడం తప్పు. 100% అంటారమ్మగారు. నేను కూడా 50 ఏళ్ళకి నీకు జ్ఞానం వచ్చింది, ఏమనిపిస్తుంది, నాకు ఇంత వయసు వచ్చాక నేను తెలుసుకున్నాను, చిన్నప్పుడే నాకు తెలియలేదు, అందుకని వాళ్ళు లేరు. చెప్పినా సరే మనం ఏనాడు వినలా, వాళ్ళకి తెలుసు. చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారా మా పేరెంట్స్. మంచి చెడు చెప్పని అమ్మా నాన్న ఉంటారా ఈ పద్ధతులు మేము చిన్నప్పుడు తెలుసుకోలేదు. ఇప్పుడు మంచి అవకాశం లభించింది కాబట్టి గురువు గారు చెప్పిన మార్గంలోనే ఈ పిల్లల్ని కాచి కాపాడేసేద్దాం అనుకుంటారు. పిల్లలకి అమ్మా నాన్న మీద కాదు, ఆ గురువు గారుల మీద కూడా విరక్తి పడుతుంది. నేను అసలు ఏ ట్రెడిషన్లు బలవంతంగా నేర్పించే ఉద్దేశం ఉండనే ఉండదు నాకు. నాకే 5-6 పిల్లలు చెప్పారు, మా అమ్మ భయంకరంగా మిమ్మల్ని ఫాలో అయ్యి నన్ను కాల్చుకు తినేస్తోందని. నాకే నేను చాలా లిబరల్ గా ఉండే మనిషిని, వెరీ ఫ్రెండ్లీ పిల్లలతోటి. రెండోది, నేను చేయలేనిది ఏది సాధారణంగా నేను చెప్పను. ఏదైనా ఇది పద్ధతి అని చెప్పాలంటే నేనైతే అలా చేయట్లేదు, ఇది పద్ధతి అని చెప్తారు, ఇందులో కొంత నేను అలాగే చెప్తా కదండి. దీనికి త్రికరణ శుద్ధిగా చెప్పాలని చూస్తా నేను. 3 ఉండాలి మనకి, 3 త్రికరణ శుద్ధిగా చెప్పవలసిందే. కానీ నన్ను కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా అసలు పెద్ద పెద్ద గురువు గారుల వ్యవహారాలు అయితే నువ్వు చెప్పకు. వీళ్ళు ఇవే కాదు, ఇతరులకి సహాయం చేయటం, ఇతరుల కోసం ప్రార్థన చేయటం, ఇవన్నీ కొన్ని సిస్టమ్స్లో ఉన్నాయి. ఈ సిస్టమ్స్ని తల్లిదండ్రులు ఫాలో అవుతూ అదే సిస్టంలో పిల్లల్ని కూడా బలవంతం చేసే వాళ్ళని చూస్తున్నాం. పెంపకంలో అద్భుతంగా పెంచాలి పిల్లల్ని. గుడ్ సిటిజన్స్గా పిల్లల్ని చేయాలంటే ముందు గుడ్ సిటిజన్స్గా మీరుండాలి. మనం మొదటి నెల వీడియోలు చేసినప్పుడు 7 సంవత్సరాల క్రితం నేను ఈ వాక్యాలే చెప్పాను, నీకు గుర్తున్నాయా? అవునండి. మీ పిల్లలు మీ రెప్లికాస్, అంతే, మేము మా పేరెంట్స్ తాలూకు రెప్లికాసే. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది రమ్మగారు, మేము ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాం. నా 40 ఏటో 50 ఏటో నేను తింటున్నా, పడుకుంటున్నా, అవన్నీ పిల్లలు చేయాలని కోరుకో. అవి చేస్తారు ఆటోమేటిక్ గా. ఎప్పుడు కొంచెం పెద్ద అయ్యాక చేస్తారు. అది ఆ గ్రహింపు ఉండాలి, అంతేనమ్మా. మీ పిల్లలు మీ రెప్లికాస్ గా ఎలా ఉంటారు? మీరు ప్రవచనాలు వింటుంటే మీ పిల్లలు కూడా వాళ్ళు ఎవరో ఒకళ్ళు వింటారు. మీరు వినే ప్రవచనం వాళ్ళు వినకపోవచ్చు, కానీ వింటారు. మీరేం తింటారో, మీ హ్యాబిట్స్ ఏమిటో పిల్లలు 30 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు మీలాగా మారుతారు. వాళ్ళంతటా వాళ్ళు ఎదిగేందుకు ఈ 30 సంవత్సరాల సమయం వాళ్ళు తీసుకోవాల్సిందే. మీరు ప్రతి వాళ్ళు గుర్తు చేసుకోండి. అందరూ 40లు దాటిన వాళ్ళు, మన చిన్నప్పుడు మన నాన్న ఎలా ఉన్నాడో ఇంచుమించుగా మనం అలాగే ఉన్నాం. మన అమ్మ ఎలా ఉందో ఇంచుమించుగా మనం అలాగే ఉంటాం. పిల్లలు 10-14 సంవత్సరాల లోపల పేరెంట్స్లో ఏ గుణగణాలు గమనిస్తారో, చూస్తారో, చేస్తారో అదే వాళ్ళ 30 ఏళ్ళు వాళ్ళ పూర్తి ఎదుగుదల అవుతుంది చూడు, పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు ఆ పేరెంట్స్ తాలూకు అవి వస్తాయి. అవి డెఫినెట్గా వస్తాయమ్మా.
దాన్నే జీన్స్ అంటాం మనం. పరమ బలవత్తరమైనవి అవి. ఎవరో చాలా బలవంతంగా కొన్ని పద్ధతులు మార్చుకుంటారు. మా నాన్న దగ్గర ఇది నాకు నచ్చదు అని మార్చుకుంటారు. కానీ తండ్రి తాలూకు కొన్ని మాత్రం పోవు. అవును, కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని మంచి సజావైన దారిలో పెట్టాలంటే మీరు ఇలా చెయ్యవలసిందే అని బలవంతం చేసి నోటితో చెప్పి చేత్తో క్రియ చేయించడం కాదు. మీరు చేస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు మనసుతో చెయ్యాలి. కొన్ని కరెక్షన్స్ ఎప్పుడూ ఇవ్వాలమ్మా. ఇప్పుడు నేనున్నానా, ఇప్పటికి నేను సుప్రభాత్ సేవ, పవళింపు సేవ చేస్తూనే ఉన్నా. నువ్వైనా చేస్తావుగా. అంతే కదా. ఇంకా పడుకో, ఇంకా పడుకో, ఇంకా పడుకో. నేను ఒక్కటి చెప్తా, నేను చేస్తున్నాను, నేను చేయించుకుంటాను. 2 సేవలు నాకు ఉన్నాయి, నేను చేస్తాను. అదే అంతే కదండి. పెద్దవాళ్ళతో ఉన్న తల్లిదండ్రులతో మేం చేయించుకుంటున్నాం, మా పిల్లలకి చెప్తాం ఇప్పటికీ నిరంతరం. పిల్లల్ని పడుకో పడుకో, ఇంకా ఎప్పుడు పడుకుంటావు, ఇంత లేట్ అయిపోయింది అనకుండా ఏ పేరెంట్స్ ఉంటారు, చెప్తూ ఉంటాం. మన తర్వాత వాళ్ళే చేసుకుంటారమ్మా. నిద్రలే ఇంకలే ఇంకలే ఇంకలే, లేస్తావా అంటాం. చకచక అన్నం తిను, అన్నానికి రా పిలుస్తూ ఉంటాం. కొన్నాళ్ళకి వాళ్ళకు కూడా టైమింగ్స్, వాళ్ళ ఏర్పాట్లు, వాళ్ళ జీవితానికి ఒక లైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పర్ఫెక్ట్ గా ఉండాలంటే చెయ్యొచ్చు. ఏంటంటే మన ఇంట్లో ఒక సిస్టమ్ నడుస్తుంది అనుకో. కోరుకోవటం కరెక్టా? అది నేను నా ప్రశ్న. అంటే కోరుకోకూడదని ఎలా అంటాం మనం? కోరుకోవాలి, కాకపోతే దానికి పట్టు విడుపు ఉండాలమ్మా. పర్ఫెక్షన్ కి పట్టు విడుపు ఉండాలి. నువ్వేదనుకుంటున్నావో అదే పర్ఫెక్ట్ అని నమ్మద్దు అసలు. మనం ఏదనుకుంటామో అదే పర్ఫెక్ట్ కాకపోవచ్చు కూడాను. అప్పుడప్పుడు కొంత సిస్టమ్ నేర్పిస్తాం. మన ఇంట్లో ఒక సిస్టమ్ ఉంది, ఈ వేళకి పడుకోవడం. ఎవడో 10 మంది పిల్లలు ఉంటే 10 మంది అలా ఫాలో అవుతారు. ఒకడు ఉలిపి కట్టి ఉంటాడు, వాడు ఏ సిస్టమ్ని ఫాలో అవడు, వాడి దారిని వాడు ఉంటానంటాడు, ఎలాగో ఉంటాడు. మనం అలాంటి వాళ్ళని చూస్తాం. ఈ బలవంతంగా వాళ్ళని ఒక గ్రూలో పెట్టి చేయవలసిందే అని బలవంతం చెయ్యొద్దు. కొంచెం సాచివేతగా ఉండండి. మీరు 50 సంవత్సరాల వయసులో మీరు ఒక సిస్టమ్ని ఏర్పరచుకుంటే అది 10-14 ఏళ్ల వయసులోనే వీళ్ళకు కూడా అలాంటి సిస్టమే. మీరు ఏది కరెక్ట్ అని నమ్ముతున్నారో, మీరు ఎవరి దగ్గర అది తెలుసుకున్నారో అదే వీళ్ళకి కూడా కరెక్ట్ అవుతుందని నమ్మద్దు. మనం నేర్పించవలసింది ఏంటి పిల్లలకి? సిస్టమ్ అంటే ఏంటి? ఖచ్చితంగా మనం ఒక దైవికమైన హిందూ ధర్మ విధానంలో వెళ్తాం. హిందూ ధర్మ విధానంలో బేసిక్స్ ఏంటమ్మా? నొప్పింపక తానొవ్వక ఉండటం. అంతే. ఇతరులని నొప్పించద్దు, సాధ్యమైనంత హెల్ప్ చెయ్యి, ఎవరి చెడుకి నువ్వు పాల్పడబోక, చెట్లు పీకద్దు, కుదిరితే ఒక మొక్క పెట్టు, కుదిరితే హెల్ప్ చెయ్యి, లేకపోతే చెడు మాత్రం చేయబోక. నువ్వు అన్నం తింటున్నావు, ఆ టైంకి ఎవరో వచ్చారు, ఏదో తింటున్నావు, ఎవరికైనా షేర్ చెయ్యి. ఇది బలవంతం చేయక్కర్లా, ఆటోమేటిక్గా చెప్పచ్చు, వచ్చేస్తాయి. మనం చేస్తూ ఉంటాం. అన్న తినే వాళ్ళకి ఎవరైతే రండి మీరు కూడా భోంచేస్తారు అడుగుతాం. ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా తీసుకున్నాం. హిందూ ధర్మం సనాతన ధర్మం చెప్పింది ఏంటమ్మా? నువ్వు తీసుకున్నది ఇవ్వాలి. దీనికి బలవంతం చేయటం ఏమిటి? మీ ఇంట్లో జరుగుతుంటే పిల్లలకి వస్తుంది ఆటోమేటిక్గా. మీరు చేయండి. ఎప్పుడైనా వాళ్ళు చేయకపోతే నాన్న అలా కాదు అని ముద్దుగా చెప్పుకోవచ్చు. ఒక్కోసారి ఒక వస్తువే ఉంది, పోనీలే చిన్నపిల్లాడు అని చూసి, అంతేగాని వాడిని కొట్టి చావగొట్టి చెవులు మూసి నీ దగ్గర ఒకటే ఉన్నా అది సగం ఇవ్వాల్సిందేనని అనకూడదు. 2 ఉంటే మాత్రం ఇవ్వాలి నాన్న, ఇంత పెద్దది ఉంటే సగం ఇవ్వు, ఇంత పదార్థం ఉన్నప్పుడు 50% ఇవ్వు. అంతేగాని నీ దగ్గర ఒకే ఒక పల్లి ఉంటే అందులో సగం పల్లి పక్కవాడికి ఇవ్వాల్సిందేనని కొట్టి బలవంత పెట్టకూడదు. అట్లా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను పల్లి అని సామాన్యంగా చెప్తున్నా. ఏ విషయమైనా ఇంతే. పేరెంట్స్ అట్లా చేస్తారనుకో, ఎవరైనా పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తారు, అమ్మా నాన్నని తుస్కరించరు. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, నువ్వు బయట వాళ్ళకి ఓల్డేజ్ హోమ్లో డబ్బులు ఇస్తావు, మీ ఇంట్లో అత్తగారి మాట నువ్వు గౌరవించవు, నీ కొడుకు నువ్వు ఓల్డేజ్ హోమ్లో సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది చూడ్డు, నువ్వు రోజు ఎలా నీ ప్రవర్తన ఉందో అది చూస్తాడు. అంతే. నువ్వు చారిటీ చేస్తావు, పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తావు, అది చూడ్డవాడు. చారిటీ చేస్తానని నువ్వు అందరికీ చెప్పుకోవడానికి నీకు బాగుంటుంది. నీ దగ్గర చారిటీ ఏంటి? మీ ఇంట్లో పని మనిషితో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో అది. ఏదైనా పోంగానే పని మనిషిని తిడతావు, నువ్వు ఏదైనా వస్తువు కింద పడంగానే ఎవరో ఒకళ్ళని తిడతావు, అవి చూస్తాడు. మీరు వీడికి ధర్మ న్యాయం అన్నీ నేర్పిస్తారు, కానీ చిన్న వస్తువు పగలంగానే దానికి ఇతరులని బాధ్యులను చేస్తూ తిట్టే గుణాన్ని ఆటోమేటిక్గా ఇన్హెరెంట్గా తీసేసుకుంటాడు వాడు. ఆలోచించండి అమ్మా. చిన్న చిన్న విషయాలు, మన చిన్న చిన్న క్రియలు ఏదైనా తేడా రాగానే పగలబడి విరుచుకుపడిపోవటం,
తల్లైనా తండ్రైనా అవునండి. ఒకళ్ళనొకళ్ళు తూతూ మేమే అనుకోవటం, నువ్వే 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 నీ వల్లే వాళ్ళ నీ వల్లే. విషయాలే కాదు రమ్మగారు, బయట వాళ్ళు కూడా విరుచుకు పడిపోవటం వెంటనే ఒక 5 నిమిషాల్లో వెనక్కి తగ్గటం. ఏదైనా ఒక చిన్నది జరిగితే క్షమించలేకపోవటం, అవి వాళ్ళకి పెద్ద లక్షణాలుగా పరిణమిస్తాయి. మీరు ధార్మికంగా ఉండటం, పూజ చేయటము, పొద్దున్నే స్నానం చేసేయటము, తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటము, పొద్దున్నే స్నానం చేసేయటము, స్నానం చేయకుండా వంటింట్లో కూడా వెళ్ళకూడదు లాంటి సిస్టమ్స్ మీరు పిల్లలతో చేయించలేకపోగా మీ బడకాయించే తీరుంది చూడు. పెద్దవాళ్ళని సహించరు, ఇతరులని మన్నించరు, ఎవరిదైనా చిన్న తప్పుంటే వాటి చీల్చి చెండాడేదాకా ఊరుకోరు, ఇవి పట్టేస్తారు పిల్లలు. అవునండి కదా. లైఫ్ స్టైల్స్ స్లోగా వస్తాయి, కానీ ఇవి చిన్నప్పటి నుంచి విసుగు చెందిపోతారు కదా రమ్మగారు, పిల్లలు వెక్స్ అయిపోతారు, విసిగిపోతారు, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతారు. హాస్టల్కి వెళ్ళిపోదాము, కాలేజీకి వెళ్ళిపోదాము, స్కూల్లో ఉంటేనే ప్రాణం హాయిగా. కానీ అమ్మా నాన్నని వదిలిపెట్టుకోరమ్మా ఎవరు, ప్రేమగానే ఉంటారు. తల్లిదండ్రి కావాలి కదా, వాళ్ళు అన్ని అవసరాలు వీళ్ళే చూస్తారు, కానీ వాళ్ళు హాయిగా ఉండరు. స్లోగా సిస్టమ్ని సీప్ అయ్యేలాగా చేయండి. సిస్టమ్ సీప్ అవ్వాలి. మనం ఏ పద్ధతి జీవితం మంచి లైఫ్ స్టైల్ అని మనం నమ్ముతున్నామో దాన్ని బలవంతంగా రుద్దాలని చూడొద్దు, నేర్పించాలని చూడండి. ఇతరులకి మీరు హెల్ప్ చేస్తుంటే వాళ్ళు హెల్పింగ్ నేర్చుకుంటారు. ఎప్పుడైనా ఒక వాక్యం చెప్పండి, రోజు ప్రవచన పాఠంలాగా చెవులకి వినిపించి మాన్పించాలని మాత్రం పిల్లలకి సరి చేయాలని అనుకోవద్దు. చాలామంది పిల్లలు ఏముంది పొద్దుస్తమానం, మా వాళ్ళు ఇదివరకు సీరియల్స్ చూస్తున్నారు మా పేరెంట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ప్రవచనాలు విని 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 అవి చంపేస్తున్నారు. మా అమ్మ అన్ని ప్రవచనాలే పంపిస్తుంది మాకు. నావి పంపించే వాళ్ళు కూడా ఉంటారమ్మా పిల్లల్ని సరిచేయటానికి. మనవి ఎవరికి ఉపయోగపడతాయి జయ? 15-20 ఏళ్ల లోపల పిల్లలకి ఉపయోగపడేవి ఏమైనా నేను చెప్పగలనా? నిజం చెప్పు జయ. మన దగ్గర ఆ టాపిక్స్ ఏ ఉండవు, లేవు, స్టోరీలు తప్ప. మన కథలు సీరియల్స్ మనం చెప్పేవి పిల్లలు వింటారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఆ కథలు వినడానికి మీరు అలవాటు చేసుంటే చిన్నప్పుడు అవి వినచ్చు ఒకటి. తర్వాత కొంచెం పిల్లలు పుట్టి సంసారాల్ని హ్యాండిల్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు, లేదా ఏదైనా పూజా విధానాలప్పుడు బహుశా మనం ఉపయోగపడచ్చు. అంతేగా. అంతే. నిత్యము వీళ్ళ మీద లివింగ్ స్టైల్ మార్చుకోవడానికి చిన్నపిల్లల్ని కూడా ఇవే చేయించాలని చూస్తే, ఆయన ఎవరో చెప్పారు, ఒక పెళ్ళికి వెళ్ళాను, వారెవరో రైటర్ పేరు నాకు మొన్నటి దాకా గుర్తుంది, చక్రధర్ గారు నాకు గుర్తుంది. ఆయన చెప్పారు, చాలా కంప్లైంట్ ఉంది యూట్యూబ్ మీద. ఇదివరకు హాయిగా మా ఆవిడ చక్కగా కాఫీ అవి ఇచ్చి తాపీగా అవన్నీ చేసుకుని చక్కగా వంట చేసే టైంకి స్నానం చేసి పూజ చేసుకుని వంట చేసుకునేది. ఇప్పుడు తెల్లవారి పాల ప్యాకెట్ కూడా ముట్టుకోట్లా స్నానం చేయకుండా. ఎవరో చెప్పారట యూట్యూబర్. నేను అలాంటివి ఏం చెప్పనండి, కనీసం నేను నా దినచర్యలో కూడా నాకు ఆ సిస్టమ్ లేదు జయ అని ఓపెన్గా చెప్పేశాను. అవును, నేను చెయ్యంది చెప్పట్లేదు, క్లియర్గా ఆ విషయంలో ఏ దొంగ వేషము వేయకుండా ఉండడానికే ట్రై చేస్తాను జయ. నేను ఎందుకు వచ్చింది అసలు అవసరమేముంది? వేషం వేయకూడదు కదా, మనం ఎలా ఉన్నామో అలాగే తప్పదు, ఇంకా అలాగే చూపించాలి ఎవరికైనా. ఆవిడట ఇప్పుడు పొద్దున్నే స్నానం చేస్తే కానీ పాల ప్యాకెట్ కూడా ముట్టుకోవట్లేదు, కాఫీ కూడా కలపట్లేదు, చచ్చిపోతున్నాను నేనని చెప్పారు పెద్దవారు. ఇప్పుడు మీకు ఓకే, మీరు ఏదైనా నేర్చుకోదలుచుకుంటే అది ఇతరుల మీద ఇంపాక్ట్ చూపించే కలగకూడదు, ఆలోచించాలి కదా. స్నానం చేస్తే కానీ వంటింట్లోకి అడుగు పెట్టకూడదు, అసలు ఇతరుల మొహం చూడకూడదు, నిద్రలేవు కానీ స్నానం చేసేయాలి. చేస్తే చేయండి, మంచిదే. అది మీతో ఉన్న కంపానియన్కి ఇబ్బంది పెట్టకూడదు అని నేను కొన్ని 100 సార్లు చెప్పుంటాను కదా. రెండో వాళ్ళు ఇబ్బంది పడకుండా మీరు ఏం చేసుకున్నా సరే ఆలోచించండి. మనం ఇలా ఏదైనా నేర్చుకున్నప్పుడు ఒక సిస్టంలో ఒక పద్ధతి ప్రకారం ఉంటే, మనం అదే పద్ధతిలో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మొదటి నుంచి అవి ఆటోమేటిక్గా పిల్లలు ఒక వయసుకు చేరాక ఆ విధంగా చేసుకుంటారు. దేశకాలమాన పరిస్థితులను బట్టి జీవన విధానాలు మారిపోతాయి. అవును, ఇప్పుడు సిస్టమేటిక్గా ఉండద్దని అంటారా మీరు అని అడగండి. సిస్టమ్ని పగలగొట్టండి అని చెప్పటల్లా నేను. ఎప్పటికీ అవసరం అండి, ఎప్పుడు మనకి సిస్టమేటిక్ లైఫ్ స్టైలే అవసరం. అదే మన పాతకాలపు ఆరోగ్యాలకి పద్ధతులకి మూల కారణం. మీరు కొత్తగా అవలంబించే సిస్టమ్ని మీరు మంచిదని నమ్మి పిల్లల్ని బలవంత పెట్టకండి. అది మంచిదని తెలిస్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. బేసిక్ థింగ్స్ ఉంచుకోండి. రైట్, బేసిక్స్ నేర్పించండి. ఏ బేసిక్ అయితే మీరు నేర్పించాలనుకుంటున్నారో మీరు త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలతోటి అందులో నుంచోండి. మీ లోపల దాన్ని నమ్మండి, నోటితో అదే చెప్పండి, ఆ క్రియే చేయటానికి ప్రయత్నం చేసుకోండి. అవి
దాని ఇంపాక్ట్ తప్పకుండా మీ పిల్లల మీద ఉంటుంది. రైట్. మీరు అది లేకపోతే ఇది ఉండదు. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.